వెల్కమ్ టు ఫ్యాక్టిజం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఒక సాధారణ వార్త కాదు, మన సమాజం నడుస్తున్న దిశను చూపించే అద్దం. 2026 మార్చి నెలలో సోషల్ మీడియాను కుదిపేసిన ఒక రియాలిటీ చెక్. స్కిన్ కేర్, కాఫీ మరియు బడ్జెట్ బాంబ్. ఒక్కసారి మనల్ని మనమే అడగాలి, బడ్జెట్ అంటే ఏమిటి? ఇంటి అద్దె, భోజనం, పెట్రోల్, ఈఎంఐల ఇవే కదా మనకు గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు కాలం మారింది, ప్రాధాన్యతలు మారాయి, జీవన శైలి మారింది. బెంగళూరులో జరిగిన ఒక నిజ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఒక 24 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీరు తన నెలవారీ ఖర్చులను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె జీతం నెలకి 1,20,000. ఇంతవరకు సాధారణంగానే ఉంది. కానీ ఖర్చుల లిస్టు చూస్తే అసలు షాక్ అక్కడే మొదలవుతుంది. స్కిన్ కేర్ అండ్ కాస్మెటిక్స్ 45,000, ప్రీమియం కాఫీ 15,000, మిగతా అన్ని అవసరాలు కలిపి 60,000. అంటే ఆమె సంపాదనలో సగం కేవలం అందం కోసం మరియు సోషల్ స్టేటస్ కోసం ఖర్చు అవుతుంది. ఒకప్పుడు విలాసంగా భావించిన స్కిన్ కేర్ ఇప్పుడు నిత్యావసరంగా మారింది. ఒకప్పుడు కాఫీ అంటే ఇంట్లో తాగే ఫిల్టర్ కాఫీ, ఇప్పుడు కాఫీ అంటే ఒక స్టేటస్ సింబల్. ఇక్కడ మనం ఆగి ఆలోచించాలి, ఇది కేవలం ఒక అమ్మాయి కథనా, లేదా ఇది మన సమాజంలో పెరుగుతున్న ఒక ట్రెండా? నిజం ఏమిటంటే ఇప్పటి జనరేషన్లో చాలామంది దాదాపు ఇలాంటి ఖర్చుల జీవితానికి అలవాటు పడిపోయారు. అవును, అందరూ ఒకేలా కాదు, కానీ ట్రెండ్ మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఒక వర్గం యువత ఈ ఖర్చులకు తగ్గట్టు కష్టపడి సంపాదిస్తున్నారు. డే అండ్ నైట్ ఫ్రీలాన్సింగ్, పార్ట్ టైమ్స్ అంతా చేస్తారు, కానీ చివరికి సేవింగ్స్ మాత్రం జీరో. జీతం వచ్చిన రోజు ఆనందం, 3 రోజుల తర్వాత బ్యాలెన్స్ తగ్గిపోవడం, నెల చివరికి మళ్ళీ టెన్షన్. ఇది చాలామందికి తెలిసిన సైకిల్. ఇంకొక వర్గం ఉంది, ఇది మరింత ప్రమాదకరం. ఈ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయడానికి, ఈ రంగుల ప్రపంచంలో కనిపించడానికి కొంతమంది ఈజీ మనీ వైపు మల్లుతున్నారు. ఫేక్ ఆన్లైన్ స్కీమ్స్, ఇన్స్టాగ్రామ్లో బ్రాండ్ పేరుతో మోసాలు, ఫేక్ ట్రేడింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం, అఫిలియేటెడ్ పేరుతో తప్పుదారి పట్టించడం. ఇంకా కొందరు క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించడానికి లోన్స్ తీసుకుంటున్నారు. ఈఎంఐ మీద జీవితం. మెల్లగా అప్పుల బారిన పడే మార్గం అవుతుంది. ఇది కేవలం డబ్బు సమస్య కాదు, ఇది మైండ్ సెట్ సమస్య. ఈ ఖర్చుల వెనుక అసలు కారణం ఏమిటి? డిజిటల్ ప్రెజర్. అవును, ఇది ఇప్పుడు కొత్త సమస్య. 2026లో ఆఫీస్ మీటింగ్స్ అన్నీ హై డెఫినేషన్ వీడియో కాల్స్ మీదే జరుగుతున్నాయి. కెమెరాలో మీరు ఎలా కనిపిస్తున్నారన్నది ఇప్పుడు మీ ప్రొఫెషనల్ ఇమేజ్ని నిర్ణయిస్తుంది. మీ ముఖం, మీ స్కిన్, మీ ప్రెజెంటేషన్, ఇవి అన్నీ ఇప్పుడు మీ పనిలో భాగమైపోయాయి. ఇంకోవైపు సోషల్ మీడియా. ఒక కాఫీ కప్పు, ఒక ఫోటో, ఒక పోస్ట్, అంతే లైఫ్ స్టైల్ మారిపోతుంది. ప్రతిరోజు బ్రాండెడ్ కేఫేలో కాఫీ తాగడం ఇది అవసరం కాదు, కానీ ఇది ఇమేజ్. ఏఐ టూల్స్, బ్యూటీ ఫిల్టర్స్, ఇవి మనకి ఒక పర్ఫెక్ట్ లుక్ అనే మాయ చూపిస్తున్నాయి. ఇవి చెబుతున్నాయి ఇలా ఉండాలి, ఇంకా మెరుగ్గా కనిపించాలి. అలా మన ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి. ఆ యువతి తన పోస్ట్లో చెప్పిన మాట, నేను ₹1 కూడా సేవ్ చేయలేకపోతున్నాను, ధరలు పెరిగాయి. ఈ మాటే సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. నెటిజన్లు ఒక్కసారిగా రియాక్ట్ అయ్యారు. ధరలు కాదు, ప్రాధాన్యతలు తప్పు. ఇది అవసరం కాదు, ఇది అలవాటు. ఇది జీవితం కాదు, ఇది ప్రెషర్. వేల సంఖ్యలో కామెంట్లు, వివాదాలు, వాదనలు. ఇది ఒక జాతీయ చర్చగా మారిపోయింది. ఒకవైపు పెద్దల మాట, మేము ₹100తో ఇల్లు నడిపేవాళ్ళం. మరోవైపు జెన్జీ సమాధానం, ఇది మా జీవితం, మా ఇష్టం. నిజం ఈ రెండింటి మధ్యలో ఉంది. అవును, ద్రవ్యోల్బణం పెరిగింది. అవును, జీవన ఖర్చులు పెరిగాయి. కానీ అదే సమయంలో లైఫ్ స్టైల్ క్రిప్ కూడా పెరిగింది. అంటే మనకు అవసరం లేని ఖర్చులు మెల్లగా అవసరాలుగా మారబోతున్నాయి. ఒక యువకుడు మంచి జాబ్ చేస్తాడు, జీతం బాగుంటుంది, కానీ ప్రతి వీకెండ్ లగ్జరీ అవుటింగ్స్, బ్రాండెడ్ షాపింగ్, పార్టీలు, సంవత్సరం చివరికి బ్యాంక్ బ్యాలెన్స్ జీరో. ఇంకో వ్యక్తి సోషల్ మీడియాలో రీల్ కోసం కార్లు రెంట్కు తీసుకొని లగ్జరీ లైఫ్ చూపిస్తాడు. బయటకు చూస్తే సక్సెస్, కానీ నిజంగా అది ఒక నటన. ఒక కాఫీ కప్ ఫోటో వెనుక రోజుకి ₹100 ఖర్చు ఉంటుంది. ఒక స్కిన్ కేర్ వీడియో వెనుక ₹1,000 ప్రొడక్ట్స్ ఉంటాయి. కానీ మనం చూసేది కేవలం హైలైట్. ఇక్కడే మనం మోసపోతున్నాం. అతను ఇలా ఉన్నాడు, ఆమె ఇలా కనిపిస్తుంది, నేను కూడా అలాగే ఉండాలి.
ఈ పోలికలు మన జీవితాన్ని మెల్లగా మార్చేస్తాయి. ఇప్పుడు ఒక ప్రశ్న, మన జీవితం నిజమా లేక మనం కూడా ఒక షో చేస్తున్నామా? డబ్బు సంపాదించడం తప్పు కాదు, ఖర్చు చేయడం కూడా తప్పు కాదు, కానీ పొదుపు లేకుండా జీవించడం ప్రమాదకరం. ఎమర్జెన్సీ వస్తే, జాబ్ పోతే, ఆరోగ్యం దెబ్బతింటే అప్పుడు మనకి అవసరం లైక్స్ కాదు, సేవింగ్స్. ఈ రంగుల ప్రపంచంలో మనకి ఒక బ్యాలెన్స్ అవసరం. లైఫ్ స్టైల్ ఉండాలి కానీ లిమిట్లో. స్కిన్ కేర్ వాడచ్చు కానీ అవసరానికి తగ్గట్టు. కాఫీ తాగొచ్చు కానీ అలవాటుగా కాదు. ముఖ్యంగా మన జీవితాన్ని ఇతరులతో పోల్చుకోకూడదు, ఎందుకంటే మన స్టోరీ మనదే. ఈరోజు మనం తీసుకున్న చిన్న నిర్ణయాలు రేపటి మన భవిష్యత్తును నిర్మిస్తాయి. ఈ వైరల్ స్టోరీ ఒక హెచ్చరిక, డిజిటల్ యుగంలో మనం కోల్పోతున్న సమతుల్యత గురించి చెప్పే అలారం. ఇప్పటికైనా ఆలోచిద్దాం, మన ఖర్చులు మన భవిష్యత్తును నిర్ణయిస్తున్నాయా లేక నాశనం చేస్తున్నాయా? లైక్స్ కోసం ఖర్చు చేస్తున్నామా లేక జీవితానికి పెట్టుబడి పెడుతున్నామా? మార్పు మన చేతుల్లోనే ఉంది. ఇప్పుడే ప్రారంభిద్దాం, స్మార్ట్గా సంపాదిద్దాం, ఇంకా స్మార్ట్గా ఖర్చు చేద్దాం, ముఖ్యంగా భవిష్యత్తు కోసం సేవ్ చేద్దాం. లేకపోతే ఈ రంగుల ప్రపంచం మన నిజమైన జీవితాన్ని మింగేస్తుంది. ఇది 2026 ఒక వైరల్ రియాలిటీ చెక్, మీకోసం, మన కోసం, భవిష్యత్తు కోసం. ఈ స్టోరీ నచ్చితే 10 మందికి షేర్ చేయండి. మరో మంచి టాపిక్తో మరోసారి కలుద్దాం. బాయ్ బాయ్.